सानी 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 आजा from all the boys and girls from Jakodi, right? Come on, boys. Hands. And bike. Friend. Yes. Next, I'd like to request Karagam dance performance. It was a Tamil Nadu style. So, మా పెద్ద పిల్లలందరూ కూడా different themes వచ్చేస్తున్నారండి మీ అందరికీ. அவர்களின் வாழ்க்கும் குடும்பமாக கூடி வரும் குதூகலமும் ஒன்று பெருகினார் இத்திருநாள். இருள் ஒளிந்து பகைமை மறைந்து மகிழ்ச்சி பெருக்கெடுக்கும் மங்களகரமான இந்த நல்ல நாளில் இசை முழக்கி நடனம் செய்வோம், இணைந்தொன்றாய் என்றும் வாழ்வோம்.
thank you so much. It was really hard to hold this, that property on your head. It was very hard to balance on your head. Back side ఉన్న వాళ్ళందరూ ఫ్రంట్ వచ్చి ఒక్కసారి కూర్చోండి. Okay, next, just hold on your head. Thank you so much. It's a wonderful performance by our 9th and 8th standard students. Girls, a fabulous dance performance. Next, I'd like to invite, I'd like to request father-daughter team. Father-daughter team. I request under fathers ఒక్కసారి. ఎంత మాట ఇది క్షేత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష. నీ తండ్రి భరద్వాజుని జన్మం పెట్టింది. అతి దుర్భిక్షాకరమైన నీ సమం పెట్టింది. మట్టి కుండలో పుట్టిదు కదా. నీది ఏమి కులము? ఇంత ఎలా అస్మత పితాముడు కురుకుల వెతుడు అయిన శాంతముడు శివ సముద్రుని భార్యకు గంగా గర్భను జన్మించలేదా? ఎనవే కులము. నాతో చెప్పిందిరేమయ్యా, మా వంశపు మూల పురుషుడు వశిష్ఠ దేవుడు వ్యాసుని ఊర్వశి పుత్రుడు కాదా? అతడు పంచవ్యాధి కన్నా ఆయన అరుంధతి తన శక్తి అశక్తి చండలాగన ఎందు అపరాసుడి పరే పడుచైన మజ్జగది ఎందు మా తాత వ్యాసుడు ఆ వ్యాసుడి విధరాడితో మా తండ్రిని పినపితామయ్య మిగతో మా తండ్రి అయిన పాండరాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్ణయం చేయడం ఇచ్చే కీర్తించబడుతున్న ఈ విధదేవుడిని కలలేదా? సందర్భవసుల బట్టి క్షీత్ర బీజ ప్రధానములతో సంకన్నమైన మా కురువంశం ఏనాడో కులయితమైనది గాక నేడు కులము అను వ్యర్థవాదములెందుకు? ఓహో, రాజరి కుమార్తెను నిర్ణయించినది. అయినా మా సామ్రాజ్యంలో సస్యశ్యామలై సంపద విరాళమై వెలుగుంది. అంగర రాజుకి ఇప్పుడే ఇతన్ని ముత్తాభిషక్తినిగా గావించుచున్నాను. సోదరా దుశ్శాసన, అనర్గ నవత్న శక్తి కిరీటంలో వేగముగా కొంటము. మామ గాంధార సార్వభౌమ చురుచిరమణి మహామండిత సువర్ణ సింహాసనము తెప్పింపు. హరిజనులారా, పుణ్య భాగీనైన తోయంపులను అందుకొనుండు. కళ్యాణ పట్టులారా, మంగళ దుర్యారములు సుస్వరంగా మోగినుండు. వందీ భక్తులారా, కర్ణ మహారాజు కైవరికి ఇప్పుడే గావింపుడు. పుణ్యాకులారా, ఈ రాధాసుదులకు పాల భాగము కస్తూరి తీర్థం చిషితిథి బహుజన్మ సుకృత పాల పాక సౌరభ కవచ కర్ష వైడూర్యాలతో ప్రథమైన వాచల చెలరేగిన వీరి గన్నమ విద్యారుడే నేను ఈ మహాజనుల సమక్షమున పండిత పరిశర్ముద్యత సర్వదా సతత ఈ కులకంగం మహా పింకలపై శాశ్వతంగా ప్రక్షాళంగా వించదము. యాక్చువల్లీ మీరు ఒకసారి గమనించండి పేరెంట్స్, ఈ రోజుల్లో తెలుగు రాయడం చాలా కష్టంగా ఉంది చాలా మంది స్కూల్స్ లో పిల్లలకి. కానీ ఇంత పెద్ద డైలాగ్ అసలు మామూలు విషయం కాదు. అసలు ప్రణవ్ సాయి నాయుడుకి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి. మీరు ఇన్ని నెలల నుంచి నేర్చుకుంటున్న మా పిల్లలకి మీరు ఒక్కసారి క్లాప్స్ కొడుతూ ఉంటే వాళ్ళకి ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. Will you please encourage our little kids with your hands together? Come on. ప్రణవ్ సాయి నాయుడు మామూలుగా చెప్పలేదు డైలాగ్స్, అసలు చూసి డైలాగ్స్ చెప్పడమే చాలా కష్టం. అలాంటిది ఇంత పెద్ద డైలాగ్ అసలు. నాకు సీనియర్ ఎన్టీఆర్ గుర్తొచ్చాడు. కనీసం ఒకసారి సీనియర్ ఎన్టీఆర్ ప్రణవ్ సాయి నాయుడు గట్టిగా ఒకసారి క్లాప్స్. స్పెషల్ స్కిట్ అండి. నేటి సమాజమే కావచ్చు, ఏది ఏమైనా దాని పరిణామం పిల్లవాడి భవిష్యత్తు మీద, వాడి కుటుంబం మీద, అలాగే సమాజం మీద ఎలా ఉంటుందో ఒక చిన్న స్కిట్ ద్వారా మీ అందరికీ తెలియజేసే ప్రయత్నమే ఇది. సో సరే, ఇందులో ఉన్న పాత్రలు కానీ ఏదైనా డైలాగ్స్ కానీ ఎవరిని ఉద్దేశించినవి కాదు. ఒకసారి ఆలోచించండి స్కిట్ గురించి. సో పిల్లలకి ఈ స్కిట్ ద్వారా తెలియపరుస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సిట్ డౌన్. టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి. టీచర్ గారు చెప్పండి. మిమ్మల్ని కలవడానికి ఒక పేరెంట్ వచ్చారు, పంపించమంటారా? పంపించండి. టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేశారా? ఈరోజు థర్డ్ లెసన్ భావి భారతం చెప్పుకుందాం. అసలు మీరేం చదువు చెప్తున్నారు? నిన్న ఎగ్జామ్ పేపర్స్ ఇస్తే మా తమ్ముడికి 100కి 22 మార్కులు వచ్చాయి. అసలు మీ స్కూల్లో ఏమైనా పాఠాలు చెప్తున్నారా? మీ బట్టల మీద పెట్టే శ్రద్ధ చదువు మీద పెడితే బాగుంటుంది.
మధు నీకెన్ని మార్కులు వచ్చాయి? 95 టీచర్. అమ్మా పూజ నీకెన్ని మార్కులు వచ్చాయమ్మా? 97 టీచర్. ఇప్పుడు చెప్పండి, మీ వాడు స్కూల్కి ఇర్రెగ్యులర్ గా ఉంటాడు, ఇచ్చిన హోంవర్క్ చేయడు, మేము ఎంత కేర్ తీసుకొని చదివిద్దామన్న నెక్స్ట్ డే మళ్ళీ రాడు. ఇలా ఉంటే ఎలా వస్తాయండి మార్క్స్? మాకు క్లాస్లో అందరూ సమానమే, అందరికీ ఒకే రకంగా పాఠాలు చెప్తాము. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అని మేము చూడము. సారీ టీచర్, ఇక్కడ నుండి మేము కూడా ఇంటి దగ్గర కేర్ తీసుకుంటాం. ఎవరిరా అది? టీచర్ అభి ఫోన్ తెచ్చు. అభి ఆ ఫోన్ తీసుకుని ఇలా రా. స్కూల్కి ఆడుకోవడానికి వస్తున్నావా చదువుకోవడానికి వస్తున్నావా? నేను ఆడలేదు టీచర్, నేను ఆడలేదు. అయినా నన్ను ఎందుకు కొడుతున్నారు? ఎరా నా గురించి టీచర్కి కంప్లైంట్ ఇస్తారా? రేపు మా డాడీని తెచ్చి మీ ఇద్దరు పని చెప్తాను. అసలు టీచర్ని పిలవండి. ఎలా పని చేస్తారు మా అబ్బాయిని? మీరేనా మా అబ్బాయిని కొట్టింది? అవునండి, మీ బాబు ఫోన్ తీసుకొచ్చి స్కూల్లో ఆడుతున్నాడండి. అయితే అంత మాత్రాన కొట్టేస్తారా? ఫోనేగా తెచ్చింది. అయినా మీరెవరు కొట్టడానికి? మా అబ్బాయిని మేమే కొట్టాం. పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళకు తెలియజేయకపోతే తల్లిదండ్రులుగా మీరు, టీచర్స్గా మేము ఇద్దరం పెయిన్ అంటే ఆలోచించండి. సరే మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. Good afternoon. All of you come to ground. Standards, attention. Standards, attention. 1, 2, 3, 4. ఎవరండి మా అబ్బాయి మ్యాథ్స్ టీచరు? ఆ టీచర్ గారు. మీరేనా మా అబ్బాయి మ్యాథ్స్ టీచరు? అవును చెప్పండి. అంతంత హోంవర్క్స్ ఇస్తే ఎలా చేస్తారు పిల్లలు? ఇంటికి వచ్చినప్పటి నుండి ఈ హోంవర్క్స్ చేయడమే సరిపోతుంది. సరిగ్గా తినట్లేదు, నిద్రపోవడం లేదు. ప్రాక్టీస్ చేస్తేనే కదండి తనకు సంశయం వస్తుంది. కొంచెమన్నా వాళ్ళు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తేనే మంచి మార్క్స్ వస్తాయి కదా. నమస్తే టీచర్, మా బాబుకి మ్యాథ్స్ టీచర్ మీరేనా? అవును చెప్పండి. మా బాబుకి ఎట్టి పరిస్థితుల్లో మ్యాథ్స్లో 100 మార్క్స్ రావాలండి. మీరే 100 మార్క్స్ రావడానికి మీరే కొంచెం ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయడానికి వర్క్ ఇవ్వండి మేడం. నేను దగ్గర నుండి ప్రాక్టీస్ చేయించుకుంటాం. సరేనండి, తప్పకుండా. చూసారా, ఒక క్లాస్లో టీచర్ ఇచ్చే వర్క్ ఒకే రకంగా ఉంటుందా? స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇద్దరూ అర్థం చేసుకునే విధానం మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. టీచర్, ఈ లెటర్ తేజ నాకు ఇచ్చి ఆ అమ్మాయికి ఇమ్మన్నారు. ఇటు తీసుకురా. ఏంటా లెటర్? తేజ ఇటురా. ఏంటి నువ్వు చేసిన పని? నీ ఏజ్ ఎంత? నువ్వు చేసే పనులేంటి? చదువుకోవాల్సిన వయసులో చదువుకోకుండా ఏంట్రా ఈ పనులు? చదువుకోవాల్సిన అవసరం లేదు. నాకు కూర్చొని తిన్నంత తగినంత ఆస్తుంది. అయినా నీకెందుకు నేనేం చేస్తాను? నన్నే కొడతావు. ఆగి నీ పని చెప్తా. నువ్వేమనుకుంటున్నావే? సర్పంచ్ కొడుకునే కొడతావా? ఆఫ్టర్ ఆల్ నెలల జీతం తీసుకునే ఒక టీచర్వి నా కొడుకునే కొడతావా? ఇప్పుడు నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. టీవీ ఛానల్స్ వాళ్ళని పిలుస్తాను. ఏ సమాధానం చెప్తావో చెప్పుకో. సర్పంచ్ గారు, ముందు మీ కొడుకు ఏం చేశాడో తెలుసుకోండి. వాడు ఇప్పుడే లవ్ లెటర్ రాసే స్థాయికి ఎదిగాడు. రేపు పెద్దవాడైతే ఏ అమ్మాయి మీద యాసిడ్ పోసి పోలీస్ స్టేట్లో ఎన్కౌంటర్ అవుతాడు. ఇలా మీరు మీ ఆస్తుల గురించి తెలియజేస్తూ పెంచటం వల్ల ఈ సమాజంలో ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రులను కూడా రోడ్ల మీద వదిలేసి పోతున్నారు. సర్పంచ్ గారు, నాలాంటి టీచర్లు మిమ్మల్ని ఎంతో మంది మందలించి క్రమశిక్షణలో పెట్టకపోతే మీరు ఈ స్థాయిలో ఉండేవారా? ఇప్పుడు నేను వీడిని కొట్టకపోతే రేపటి రోజున వీడు మీ చేయి దాటిపోతాడు. యాజ్ ఎ పేరెంట్ గా పిల్లలకు ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత మీదే. కానీ వాడు అడిగిందల్లా కొనిచ్చి ఎక్కువ గారాబం చేయటం వల్ల వాడికి డబ్బు విలువ తెలియకుండా పోతుంది. పేరెంట్స్ గా మీరు సక్సెస్ అయినా కొడుకుగా వాడు లైఫ్ లో ఫెయిల్ అవుతాడు. మీలాంటి వాళ్ళందరూ పై స్థాయిలో ఉన్నారంటే అది మీ టీచర్స్ వల్లే. మీకెన్ని ఆస్తులున్నా ముందు మీ పిల్లలకు మంచి విలువలు నేర్పించండి. మమ్మల్ని కూడా మంచి విలువలతో కూడిన విద్యను అందించనివ్వండి.
టీచర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వండి. సారీ టీచర్ గారు. డాడీ ఏంటమ్మా? మా ఫ్రెండ్స్ అందరూ సైకిల్ ఆడుకుంటున్నారు, నాకు కూడా సైకిల్ కొనియవా? సైకిల్ కొనే అంత డబ్బులు లేవమ్మా, స్కూల్కి టైం అవుతుంది, వెళ్ళు. ఏ రోజు నేను అడిగిన కొనిచ్చావా డాడీ? స్టూడెంట్స్, నిన్న ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్ చేయని వాళ్ళు నుంచోండి. దివ్య, నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు, వచ్చి నీళ్ళ వచ్చేయి. డోంట్ లాఫ్ స్టూడెంట్స్. ప్రాజెక్ట్ చేయలేదని నీల్ డౌన్ చేస్తే మా ఫ్రెండ్స్ అందరూ నన్ను చూసి నేను స్కూల్కి వెళ్ళకపోవడం వల్లనే ఈరోజు కూలి పని చేసుకొని బ్రతకాల్సి వస్తుంది. సైకిల్ అడిగిన కొనుగోలేని స్థాయిలో ఉన్నానండి. నువ్వు కూడా నాలాగా అమ్మకూడదు. మంచి చదువుకోవడం వల్లనే మేడం ఈరోజు వర్క్ చేసుకొని పో, రేపేమవుతుందో చూద్దాం. ఓకే డాడీ. గుడ్ మార్నింగ్ స్టూడెంట్. వర్క్ ఈ రోజైనా కంప్లీట్ చేశారా? వెరీ గుడ్. దివ్య, స్టాండ్ అప్. ప్రాజెక్ట్ తీసుకొని ఇలా రా. వెరీ గుడ్ దివ్య. పిల్లలు, మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి రూపాయి పోగేసి చదివిస్తున్నారు. మీరు క్లాస్లో ఎంత మంచిగా చదువుకుంటే రేపు భవిష్యత్తులో మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అప్పుడే మీ తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోగలరు. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మీరు చెప్పిన మాటలతో చదువు విలువ తెలిసింది. ఈ రోజు మా నాన్న నాకు సైకిల్ కూడా కొనివ్వలేని స్థితిలో ఉన్నారు. రేపటి రోజున నేను బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేసి మా నాన్నకి కారే కొనిస్తాను. ఇంకా అవ్వలేదండి, దీని కంటిన్యూషన్ స్కిట్ ఇంకొకటి ఉంది. సో మీరు ఒకసారి గమనించారా, ఇందాక దాకా చాలా సౌండ్స్ వస్తూ వచ్చినాయి, కానీ స్కిట్ స్టార్ట్ అయిన తర్వాత ప్రజెంట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి స్పందించి అందరూ చాలా క్వైట్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక క్లాస్లో ఉన్న 40 మంది విద్యార్థులు ఒకే రకంగా ఉండరండి. కొందరు ఆటల్లో నెంబర్ 1గా, కొందరు నటనలో నెంబర్ 1గా, కొందరు డైలాగ్స్ చెప్పడంలో నెంబర్ 1గా, కొంతమంది సాంస్కృతిక కార్యక్రమాల్లో నెంబర్ 1 కంప్లీట్ చేసుకున్నాము, కంప్లీట్ అయినాయి. సో అందులో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి కూడా సీఎంఓ పిఎంఓ అవ్వలేరు కదా, ఆ స్థానం ఒక్కళ్ళదే. ఇప్పుడు ఈ ఫస్ట్ ర్యాంక్ కూడా అంతే. చదువుకోవడం, ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మాత్రమే కాదండి, మిగతా స్టూడెంట్స్ అందరిలోనూ వాళ్ళ టాలెంట్స్ ఉంటాయి, వాటిని కూడా ఎంకరేజ్ చేద్దాం. సో అధ్యాపకులైనా తల్లిదండ్రులైనా పిల్లల భవిష్యత్తు గురించే మనం కష్టపడతాం. తల్లిదండ్రులు అయితే వాళ్ళిద్దరు పిల్లల గురించో 3 పిల్లల గురించో ఆలోచిస్తే సరిపోతుంది. బట్ ఇక్కడ ఉన్న స్టూడెంట్ ఒక తల్లి అవుతుంది, ఒక తండ్రి అవుతాడు, ఫర్ క్లాస్లో ఉన్న 40 మందికి 50 మందికి కూడా. సో వాళ్ళ భవిష్యత్తు గురించి అహర్నిశలు కష్టపడతారు, ఆలోచించండి. అండ్ ఇప్పుడు పిల్లలు ఆడుతూ పాడుతూ చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు, అది సహజమే. అది పెద్దవాళ్ళైనా మనం కూడా చేస్తూ ఉంటాం చాలాసార్లు, తెలిసి తెలియక, లేకపోతే తెలిసినా కూడా. బట్ అయినా కూడా మనం చేసే తప్పుల్ని అది తప్పు అని తెలిసినప్పుడు వాటిని ఖండించాలి. అలా లేకపోతే దానివల్ల వచ్చే పరిణామం ఎలా ఉంటుందో ఇంకొక చిన్న స్కిట్ ద్వారా చూద్దాం. అంటే పిల్లలు ఇలా ఉంటే కనుక మనం ఎంకరేజ్ చేయకూడదు, తల్లిదండ్రులుగాను టీచర్స్గాను వాటిని ఖండించాలి, తప్పుని తప్పు అని చెప్పాలి. లేకపోతే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కండిషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి, ఒక్కసారి ఈ చిన్న స్కిట్ ద్వారా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్. హలో, ఎలా ఉన్నారా? బాగున్నానన్నా, పరీక్షలు అయిపోయాయి, రేపు ఊరికి వచ్చేస్తున్నా. అట్టాగా, సర్లేరా, నేను మీ అమ్మకి చెప్తా, ఉంటారా మరి? సీత, సీత, రేపు మన సీనుగాడు వస్తున్నాడంటే. అవునా అయ్యా, ఎంత మంచి మాట చెప్పావు. రేపు నా కొడుకు వస్తున్నాడా అయ్యా? ఏంటే అంత కంగారు పడుతున్నావు? అదేంటయ్యా అట్ట అంటావు? రేపు వాడు వస్తున్నాడని చెప్పావు కదా, వాడికి ఇష్టమైనవన్నీ చెయ్యాలి కదా. అయితే లడ్డూలు పాయసాలు అన్నీ పెద్ద పండగలా జరగాలి. అట్టాగే అయ్యా. నువ్వు బొవ్వ తిన్నావా? ఇంకా ఇప్పుడేం తింటానులే అయ్యా, రేపు వాడు వస్తున్నాడన్న మాట వినగానే నా కడుపు నిండిపోయింది. సర్లే, ఇదో పిచ్చమాలోకం. అమ్మా, అమ్మా, అమ్మా,
దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, నా దిష్టి, అందరి దిష్టి పోవాలి. తు 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 ఉయ్యరా. ఒరేయ్ షూ నువ్వు ఆగయ్యా, నువ్వు లోపలికి పో నాన్న. ఏరా పరీక్షలు ఎట్టా రాసావు? బాగానే రాసా. నువ్వు ఆగయ్యా. ఏరా నాన్న, ఏం తింటావు, ఏం వండమంటావు? ఏదో ఒకటి వండమ్మా. ఏరా అంత ప్రేమగా అడుగుతుంటే దాని ముఖం కూడా చూడకుండా ఆ ఫోన్తో ఆటలేంటి? బిజీగా ఉన్నానన్న, డిస్టర్బ్ చేయకు. ఇటు రా అయ్యా, వాడేదో పనిలో ఫోన్ చూస్తున్నాడేమో, నువ్వెందుకు సతాయిస్తున్నావు? అది కాదే, సంవత్సరం తర్వాత ఇంటికి వచ్చి కనీసం బాగున్నారా అని అడగకుండా ఆ ఫోన్తో ఆటలేంటే? అబ్బా ఊరుకో అయ్యా, ప్రతి దానికి పిల్లంటావు. సీతమ్మ సీతమ్మ, ఇదిగో జున్నుపాలు. కూర్చోండి అన్నయ్య. ఎలా అబ్బాయి ఎట్టున్నావు? బాగానే ఉన్నా. ఎలా అబ్బాయి పట్నం విశేషాలు ఏంటి మరి? ఎలా అబ్బాయి అని తింటున్నావా లేదా? బాగా చిక్కిపోయావు. అదేంటా రాంబాబు, నేను మాట్లాడుతుంటాడు అలా ఫోన్ ఆడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అది కాదురా వాడు. అదేం లేదన్నయ్య, రాత్రంతా ప్రయాణం కదా, కొంచెం తలనొప్పిగా ఉండుంటుంది. లేనమ్మా, ఇంటానైతే. సరేరా రాంబాబు. పొలానికే కదా? నేను వస్తా పదా. సరేరా. సీత సీత, అన్నం పట్టరాయే, ఆకలి మండిపోతుంది. వస్తున్నానయ్యా. ఆడు తిన్నాడా? ఆడికి గంట క్రితమే పెట్టానయ్యా, నువ్వు తిను. ఈ రోజు ధాన్యం బస్తాలు ఎక్కించానే, మళ్ళా రేపు ఎక్కించాలి. తొందరగా లేపే. అట్టాగే అయ్యా. రే కన్నా, మీ అమ్మకు గొంతెట్టిందిరా, కాస్త నీళ్ళు పట్టరా. అలాగే. అరే కన్నా. అబ్బా వచ్చా, ఈ పబ్జి ఏంటి ఇంకా అప్డేట్ కాలేదు? ఈ ఊర్లో సిగ్నల్స్ ఉండవు. ఎస్ ఓకే. ఉండవే, వస్తున్నాడు. రే వస్తున్నా. ఏంట్రా ఎంతసేపు? కొంచెం ఆగితే సచ్చేది. ఇది గ్లాస్ జారిపోయింది నాన్న, తీసుకొచ్చేలోపు. ఏరా నువ్వు పోయి పడుకో. నాకేం నిద్ర రావట్లేదులే. నువ్వు కూడా వెళ్ళి పడుకో అయ్యా, రేపు పొద్దున్నే బస్తాలు ఎక్కించడానికి వెళ్ళాలిగా. అట్టాగే. ఒరే కన్నా, మీ అమ్మకు ఈ మధ్య ఆరోగ్యం బాగోవడం లేదురా. నేను రేపు బస్తాలు ఎక్కించడానికి వెళ్ళాలి. నువ్వు ఇంటి పట్టునే ఉండి మందులవి ఇస్తూ ఉండరా. అలాగే. సరే, నువ్వు వెళ్ళి పడుకో. అమ్మా అమ్మా, కరెంట్ లేదేంటి? ఏరా కరెంటా? ఏమో తెలీదురా. ఎప్పుడు వస్తుంది? నాకు తెలీదురా నాన్న. మరి ఇంకేం తెలుసు? ఏంట్రా అంత చిరాకు పడుతున్నావు? ఫ్యానా? పోనీ నేను విసనకర్రతో విసరనా? గాలి కాదమ్మా, ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది. కరెక్ట్ టైంకి దీంట్లో ఛార్జింగ్ కూడా లేదు. ఓ అరగంటలో కరెంట్ వచ్చేస్తుంది లేదా? సర్లే, ఆ బైక్ కీస్ అయినా ఇవ్వు, పవర్ బ్యాంక్ అయినా తెచ్చుకుంటా. బండి లేదురా. ఏమైంది? మీ నాన్న పొలానికి వేసుకెళ్ళాడు. 1/2 కిలోమీటర్ పొలానికి బండి ఒకటా? పోనీ నేను వెళ్ళి మీ నాన్నతో చెప్పి బండి పంపనా? ఏం వద్దులే, నా చావేదో నేనే చేస్తా. ఏరా అదిగోరా కరెంట్ వచ్చింది. ఈ మాత్రం దానికి ఇలా చిరాకు పడితే ఎలా నాన్న? సర్లే. అరే నాన్న, కొంచెం అలసటగా ఉందిరా, నేను కాస్త వెళ్ళి పడుకుంటాను. అలాగేలే. అమ్మయ్యా, ఇప్పుడు అమ్మ పడుకుంది. 2-3 గంటలు నో డిస్టర్బెన్స్. అసలే హైదరాబాద్ గెలుస్తుందని 10,000 బెట్టు కట్టా. సీను, అరే ఎస్ ఎస్. అరే నాన్న, అరే సీను, అరే నాన్న, గుండెలో నొప్పిగా ఉందిరా, కొంచెం మందు తెచ్చివరా. అరే నాన్న, అరే చిన్న,
అరే చిన్న ఎస్ అవుట్. ఒరే నాన్న అన్నం తిన్నావా? ఎస్ ఎస్ ఒరే కన్నా వీడి జన్మలో మారడు. సీత సీత మందులో వేసుకున్నావా? ఏంటి తల్లి కొడుకులు ఇద్దరు ఒకటైపోయారా? నువ్వు కూడా వాళ్ళగా పలకటం లేదు. సీత 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 ఏమైంది? సీత సీత లేవే. సీత సీత దాన్ని చూసుకోమనే కదా చెప్పాను. ఇప్పుడేం జరిగిందని? అమ్మ చచ్చిపోయిందిరా. సీత చచ్చిపోయిందిరా. లేదు నువ్వే చంపేశావు. సీత క్షమించు. నిన్ను వీడి చేతిలో పెట్టి వెళ్ళడం నా తప్పు. ఈ ఒక్కరోజు బస్తాలు ఎక్కించడానికి వెళ్ళకపోతే బాగుండు. సీత రే చేయి తీరా. నువ్వు దాన్ని ముట్టుకోకు. నిన్ను కన్న పాపానికి దీనిని కాడికి పంపించావు కదరా. ఎదుటి వాళ్ళు చస్తున్నా నీకు ఫోన్ ఉంటే చాలు. నిన్ను కన్న దగ్గర నుండి మేము ఎంత కష్టపడ్డామని ఏ రోజైనా కనీసం ఒక్క క్షణమైనా ఆలోచించరా? ప్రతిరోజు ప్రతి నిమిషం ఫోన్తో ఆడి ఏదో పెద్ద సాధించినట్టు తృప్తి పొందుతావు కదరా. ఒక్కసారి ఒకే ఒక్కసారి దాని వైపు చూస్తుంటే బ్రతికేది కదరా. సూపర్ యాక్ట్. రియల్లీ ఇట్ వాస్ ఆసమ్. కమ్ ఆన్, హ్యాండ్స్ టుగెదర్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. మంచి విలువలు అంటే మనందరికీ తెలుసు, బట్ పిల్లలకి మంచి విలువలు తెలియకుండానే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిపోతున్నారండి. యాక్చువల్గా చెప్పాలంటే మొబైల్ ఫోన్స్ రాకముందు విద్యా విధానం వేరు, మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత వేరు. అండ్ ఇంకొకసారి ఆలోచించండి, ఈ మధ్యలో కరోనా వచ్చి ఈ విద్యా సంస్థల్ని మొత్తం విద్యా విధానాన్ని మొత్తం డిస్టర్బ్ చేసింది. సో వాళ్ళల్లో ఇంకొంచెం మార్పులు వచ్చి మంచి విలువలతో కూడిన విద్యను మేము అందించాలి అని అంటే మేము టీచర్స్గా 100% మేము న్యాయం చేస్తాము. విత్ యువర్ పేరెంట్స్ ఖచ్చితంగా దానికి సపోర్ట్ ఇస్తే ఇది ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. ఇంకొంచెం బెటర్ సమాజాన్ని నిర్మించడానికి మనందరం కలిసి నడుద్దాం, కలిసి పనిచేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇట్స్ ఎ వండర్ఫుల్ యాక్ట్. సూపర్. ఐ హోప్ అందరికీ చాలా నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఏవైతే మొబైల్స్తో మనం ఫేస్ చేస్తున్నామో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ చూపించడం జరిగింది. కమ్ ఆన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అవర్ లిటిల్ ఛాంప్స్. Next, I'd like to request father-daughter theme, a special act. Next, after this, karate వాళ్ళు రెడీగా ఉండండి ఒకసారి. ఓన్ ఫస్ట్ karate.
చెప్పు లోకమంతా చూడాలి చెప్పు కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దాం నచ్చినవి చెప్పు నచ్చనివి వద్దని చెప్పు కొత్త నీరు ఇది చూద్దాం పగలనక ఎండా వాననక తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా లోకమొక వైకుంఠ వాలి కింద పడి చేమోలి అన్నది అనుకోనిది కనిపించుదామా ఒక వెండి గొలుసు పోలే ఈ భూమి తొడగాని వజ్రమల్లె ఆ ఒకసారి ఫ్రంట్కి రండి అందరూ. ఈ సందర్భంగా నేను ఒక్కసారి విత్ యువర్ పర్మిషన్ మ్యామ్ ఐ రిక్వెస్ట్ యువర్ పర్మిషన్ మ్యామ్. మా ఫాదర్ నాకు సార్ నేను పిలుస్తా స్టేజ్ మీదకి. యాక్చువల్లీ వీఆర్ 3 స్టూడెంట్స్ అండ్ 3 మెంబర్స్. మేము ముగ్గురు ఆడపిల్లలమే. సో వాట్ వీఆర్ టుడే దట్ ఈస్ బికాస్ ఆఫ్ మై ఫాదర్. రియలీ నాన్నగారు యాక్చువల్లీ డాడీ అని నాన్నగారు అని కూడా నాన్న అని పిలిచే అలవాటు కూడా లేదు. ఫస్ట్ నుంచి నాన్నగారిని పిలవడం అలవాటు. ఐ రిక్వెస్ట్ నాన్నగారు ప్లీజ్ కమ్ అప్ ఆన్ ద స్టేజ్. ఐ రిక్వెస్ట్. వాట్ వీఆర్ టుడే ఐ మీన్ నేను ఈ రోజు ఇలా ఉన్నాను అంటే బికాస్ ఆఫ్ మై ఫాదర్. నిజంగా చెప్పాలి అని అంటే నాకు ఒక స్పెషల్ బాండ్ మా ఫాదర్తో. థ్యాంక్ యూ సో మచ్ నాన్నగారు వాట్ యు ఆర్ గివింగ్ టు మీ. లాస్ట్ ఐ లవ్ యూ డాడీ అనేది ఇంకొకసారి వేద్దామండి. మా ఫాదర్ కూడా వచ్చారు కాబట్టి లాస్ట్ బిట్ ఒక్కసారి లాస్ట్ బిట్ ఒక్కటే. ఎందుకనంటే ఖచ్చితంగా నేను ఈ ఎమోషనల్ నేను దీనికి చాలా కనెక్టెడ్. సో ఈ యాక్ట్ అందుకే నేను చేయించాను ఫాదర్ అండ్ డాటర్. రియలీ థ్యాంక్ యూ సో మచ్.
సెంటర్లో ఒకడు ఉన్నాడు, ఆడ దగ్గరికి వెళ్ళండి, ఇస్తాడు. చెప్తా వెళ్ళండి. అది పెళ్ళి మరి ఉందో లేదు. Nowadays లైవ్లో ఉన్నాడు, మాట్లాడకూడదు. మీరైతే come on, put your hands together for our champs. కొంచెం గట్టిగా. yes superb. బా ఇది చాలా తక్కువ టైంలో, మాకు చాలా తక్కువ టైంలో ఈ స్కూల్లో పిల్లలు ఇంత ఇదిగా చేయడం అంటే వండర్ఫుల్ సార్. ఎందుకంటే మాకున్న టైం తక్కువ, 2 days వీక్లీ. అయినా కానీ ఆల్రెడీ పిల్లల్ని కొంతమందిని టోర్నమెంట్స్కి తీసుకెళ్ళాం, నేషనల్ కొట్టారు. 2 సార్లు 2 times నేషనల్ కొట్టిన పిల్లలు ఉన్నారు ఇందులో. ఓకేమా, థ్యాంక్ యూ. బా డౌన్ 2 steps move back, all of you. 2 steps move back. Cut a name. Start. Very good. All of you, bah. Relax. ఇప్పుడు వరకు మ్యాన్ కుంఫు చూశారు సార్. ఇప్పుడు వెపన్ కుంఫు సింగిల్ లాంచర్ పృథ్వీరాజ్. కమాన్. థ్యాంక్ యూ నాన్న. వితిన్ 4 monthsలో పిల్లలు ఇంత డబుల్ నాన్ చాక్ చేయడం, నాన్ చాక్ అంటే ఆటలు కాదండి, నాన్ చాక్తో ఎక్కడ తగిలినా కానీ ఇంజూర్ అవుద్ది. కానీ భయం లేకుండా వీక్లీ 2 classes ఇచ్చినా కానీ తక్కువ టైంలో చాలా షార్ప్గా తయారైన మేము ఎన్నో స్కూల్ చెప్తాం. తక్కువ టైంలో చాలా పర్ఫెక్ట్గా చేయటం అనేది ఒక సరళత కాటం పిల్లలకే చెల్లింది. ఓకే, థ్యాంక్ యూ నాన్న.
బాయ్సే కాదు మేము కూడా చేస్తామని మా చిట్టి తల్లి ముందుకు Thank you so much. Girls, look at the audience.
సూపర్ అదిరిపోయింది అసలు. నెక్స్ట్ థర్డ్ క్లాస్ హీ ఈజ్ సో క్యూట్ డాన్స్ వాళ్ళు రెడీగా ఉండండి.
కుచ్చుల కోక కంటిన సాలయ్య రంగా రామయ్యలో నచ్చగాను అలా సంకినాయాల డీజే కొట్టు డీజే Nice. Come friend. Next, I'd like to request his Onam dance performance. Next, Jakampudi, third batch.